తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలంగాణ విలీన దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆనాడు సెప్టెంబర్ 17న దొరలు భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగిందని కవిత తెలిపారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రానికి వచ్చి విమోచన దినోత్సవం పేరిట చరిత్రను వక్రీకరిస్తుందని కూడా ఆరోపించారు. బీజేపీ వేరే రాష్ట్రాల్లో చేయకుండా ఇక్కడే ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఆనాడు బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ నిరసన చేపట్టారని, 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడం లేదని ఆగ్రహించారు. తెలంగాణ విమోచన దినోత్సవం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి చేస్తామని చెప్పి ఆనాడు కేసీఆర్ గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, కర్ణాటక ముఖ్యమంత్రి గారిని అందరినీ కూడా ఆ కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తే కేసీఆర్ గారు ప్రొటెస్ట్ చేసిండ్రు. ఇది కరెక్ట్ కాదు, మా చరిత్రను వక్రీకరించొద్దు, నేను ఈ కార్యక్రమానికి రాను, మీరు ఇట్లాంటి కార్యక్రమాలు మా రాష్ట్రంలో చేయొద్దు, ఇది ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకమని కేసీఆర్ గారు ఆనాడు వెళ్ళలేదు. దానికి కౌంటర్గా ఆనాడు మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతీయ సమైక్యతా దినోత్సవం, నేషనల్ ఇంటిగ్రేషన్ డే లాగా సెప్టెంబర్ 17ను సెలబ్రేట్ చేయాలి. మన తెలంగాణ సంస్థానం, హైదరాబాద్ స్టేట్ మొత్తం కూడా ఇండియన్ యూనియన్లో విలీనమవుతున్నటువంటి సందర్భాన్ని రాచరికం నుంచి ప్రజాస్వామ్యం వైపు, మొనార్కీ టు డెమోక్రసీ ట్రాన్సిషన్గా చూసినంత తప్పితే అది రిలీజియస్ ఫైట్ కాదు అనే విషయాన్ని అందరం కూడా గమనించుకోవాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను, మీరు ఈ అంశం మీద కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయండి. ఎప్పుడైతే బీజేపీ